పేద ప్రజల మనసు ఎరిగిన జగన్మోహన్ రెడ్డి పాలనతోనే వారికి న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. అక్కడ జగన్, ఇక్కడ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గెలుపు ఖాయమన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణు కార్యాలయానికి విచ్చేసిన ముద్రగడ పద్మనాభం మంత్రి వేణుతో కలిసి స్థానిక నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కాపులను అణగదొక్కాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి అక్కున చేర్చుకున్నారన్నారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో కాపుల ద్రోహి పవన్ కళ్యాణ్తో పొత్తు ఏర్పరుచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చరిష్మా ముందు ఓడిపోక తప్పదని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ బుద్ధిలేని పనులు చేస్తున్నాడని, ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇచ్చి బౌన్సర్లను పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. దుమ్ము పడకూడదు, ధూళి పడకూడదు, నన్ను ఎవరూ ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పేరి కామేశ్వర శర్మ, గుందేసి శ్రీనివాసులు రెడ్డి, నక్కా రాజబాబు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు పగడమందిగా అమలు చేస్తారట. ఆయన అమలు చేసేది మీరు పెట్టిన స్కీమ్స్ ఆయన అమలు చేసేది వారేదో ఇంకో 10 స్కీములు తెస్తాం, పలా ఇస్తాను చెప్పాలా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ని పగడబందిగా అమలు చేస్తారని వారు ఆ స్నేహితులు చెప్తా ఉన్నారు. చాలా అసహ్యంగా ఉందని మాట్లాడినాకి. అయ్యా, మీ అంతలో మీరు ఏం తెలుసుకున్నారో, గతంలో ఏం చేశారో, పేదవారికి అన్నం తినే కార్యక్రమాన్ని ఏమన్నా బాధ్యత ఇస్తున్నారు గతంలో అయ్యా అని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రం మీ ఎస్టేట్ కాదే, మీ జాగీర్ కాదే. ఒక ఛాన్స్ ఇచ్చాం. ఏంటి ఛాన్స్? జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ మీరు ఇచ్చారా? ప్రజలు ఇచ్చారు ఛాన్స్. ఆయనకి ప్రజలు ఇచ్చారు వారి ఛాన్స్ పరిపాలన చేయమని. మంచిగా పరిపాలన చేస్తున్నాయి కాబట్టి ఇంకోసారి ఏమని అడుగుతున్నాం. 5 ఏళ్ళతోటి అన్నం తినే పరిస్థితి ఎప్పుడన్నా పేదవారికి మీ పాలన కలగేశారా చంద్రబాబు నాయుడు గారు? అడుగుతా ఉన్నాను. ప్రజలను కోరుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి చేయాలి. మనం చేసి రాష్ట్రాన్ని రామరాజ్యం చేసుకోవాలి. సంక్షేమ పథకాలు అభివృద్ధి తోటి మన రాష్ట్రం కలకలాడుతూ ఉండాలని చెప్పి మనందరం కోరుకుందాం. వారి విజయానికి మీ అందరూ కూడా కృషి చేయాలని, వేణుగారి యొక్క సేవల్ని పూర్తిగా వినియోగించుకోవాలని, వారి సేవలు ఇక అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్టిట్యూన్సీకి పంపించారండి. ప్రజలందరూ కూడా ప్రేమతో, హుషారుగా, ఉత్సాహంగా వారికి సేవ చేసి గెలిపించమని కోరుకుంటాం.